మేడం నమస్తే. ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. మేడం, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించారని అంటారు కదా. ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి అడిగితే మీరేం చెప్తారు మేడం? చూడమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగినావు. అసలు అమ్మని గురించి ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి, అది మొదటి ప్రశ్న. అసలు అమ్మ లేకపోతే సృష్టే లేదు, అవునా? మనకు జీవితాన్ని ఇచ్చింది, లోకంతో మనను పరిచయం చేసింది అమ్మే. కాబట్టి అమ్మ అనేటటువంటిది భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అనేటటువంటిది అనేక మంది గొప్పవాళ్ళు చెప్పినటువంటి సత్యం. భగవంతుని ప్రతిరూపం అమ్మ. అయితే ఈ అమ్మ అనేటటువంటిది అంటే కొవ్వొత్తిలాగా కరిగిపోతూ పిల్లలకు బాధ కలగకుండా చూసేది అమ్మ. ఇక తల్లిదండ్రులు దైవ స్వరూపాలు. ఇక వాళ్ళను మనం పిల్లలు ఏ విధంగానంటే ప్రత్యక్ష దైవాలుగానే చూడాలి. అయితే ఇక అమ్మను గూర్చి చెప్పాలి అని అనుకుంటే ఇది మదర్స్ డే అని అన్నారు. కాకపోతే ఈ మదర్స్ డే అనేది యాక్చువల్గా మన సంస్కృతి కాదమ్మా. మనకు మదర్స్ డే అంటూ ఏమీ లేదు. ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, అసలు ఈ డేస్ అన్నీ ఏమీ లేవు. ఇది పాశ్చాత్య సంస్కృతి నుంచి వలస వచ్చినటువంటి ఇవన్నీ పదాలు. మనకు అమ్మకు ఒక రోజే ఉందమ్మా. మన ఇంటికి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, సింహాసనేశ్వరి, గృహము అనే సామ్రాజ్యానికి అమ్మ మహారాణి. ఆ సింహాసనంలో అధిష్ఠించినటువంటి మహారాణి భర్తను గౌరవంగా ముందు నడిపిస్తుంది. ఆ తర్వాత కుటుంబ వ్యవహారం కానీ, పరిపాలన కానీ, సమయస్ఫూర్తి కానీ, వ్యవహార దక్షత కానీ, సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల లోపల తన యొక్క అఖండ నైపుణ్యాన్ని చూపించేది అమ్మ. పిల్లల పట్ల కానీ, భర్త పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, ఇంకా ఆమెను ప్రతిరోజు ఆమెదే ఇల్లు, తర్వాత దినము ప్రత్యేకంగా మనది ఆ మదర్స్ డే అంటూ మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాశ్చాత్య నాగరికత ఎట్లా అంటే ఎవరికి ఏమవుతారు, ఏ తల్లులు ఎవరు, పిల్లలు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, ఇదంతా ఏమి తెలియని గందరగోళ పరిస్థితి. అక్కడ కంటారు, ఏదో సెంటర్స్లో వదిలిపెడతారు. ఆ సంతకాలు చేసిపోయిన తర్వాత ఫలానా నెంబర్ అబ్బాయి, ఫలానా నెంబర్ అమ్మాయి అంటూ ఆ ఏడాదికి ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే చూసుకోవడానికి వచ్చినప్పుడు ఆ రోజు తల్లుల డే అని వాళ్ళు కలవడానికి వస్తారు. మనకి ఏం అవసరం ఉందమ్మా? 24 గంటల వరకు తల్లి పాలనలో, తల్లి ఒడిలో, తల్లి సంరక్షణలో పిల్లలు పెరుగుతూ ఉంటారు. అయితే నిరంతరంగా తల్లి కనుచూపుల్లో ఉంటారు పిల్లలు. నిరంతరంగా పూజనీయురాలు ప్రతి స్త్రీ అమ్మ, ప్రతి స్త్రీ గృహిణి. గృహం అంటేనే గృహిణి, గృహిణి అంటేనే అమ్మ. అయితే ఈ అమ్మను గురించి మనకు అంటే ఏం చెప్పిన పురాణ కాలం నుంచి కూడా, వేదకాలం నుంచి కూడా ప్రథమ గురువుగా ప్రథమ స్థానం ఇచ్చారు అమ్మకు. మాతృదేవో భవ అంటే తల్లే ప్రథమ గురువు. అంటే మనకు చక్కని బంధాలు ఉన్నాయి. వాళ్ళలాగా ఏ బంధాలు లేకుండా గాలికి పెరగలేదు. వాళ్ళు పెట్టుకున్నారంటే సరే, వాళ్ళ పరిస్థితులకు వాళ్ళ దానికి అనుకూలంగా ఉంది. మనకేముందమ్మా? మనకు అమ్మ, నాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, మేనమామలు, మేనత్తలు, అక్కలు, చెల్లెళ్ళు, బాబాయిలు అందరితోని మనకు అనుకూలమైనటువంటి బంధాల్ని, ఆత్మీయతల్ని పంచి చూపించి ఆ బంధాలతో పరిచయం చేస్తుంది అమ్మ. వాళ్ళందరితో ఎలా మెలగాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఆత్మీయంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని ప్రతి క్షణం మనకు అమ్మ చెప్తుంది. అయితే అందుకే ఆడదానికి మనకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ఇది మన దేశ మాతనే భారతమాత, అవునా? సమస్త విద్యలకు, సమస్త సర్వజ్ఞానానికి, విజ్ఞానానికి అధిదేవత గాయత్రి మాత. ఇక మన దగ్గర అమ్మకు గౌరవం లేనిది ఎప్పుడమ్మా? కాబట్టి అమ్మగా నదీ నదాలన్నీ కూడా తల్లులే. అన్ని గంగమ్మ తల్లి అంటాము, గోదావరి మాత అంటాము, అన్ని తల్లి. స్త్రీమూర్తే మనకు ప్రధాన దైవం అమ్మనే. కాబట్టి అమ్మ అనేది ఆమెను ఎంత చేసుకున్నా తక్కువే. కానీ ఈ రోజుల్లో కొంచెం పరిస్థితులు మారినాయి. అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా మన ఫండమెంటల్స్ని కొన్ని మర్చిపోవద్దమ్మా. అయితే తల్లులు అంటే కొంతమంది పిల్లలు చదువుకోలేని తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని పరిచయాలు చేయడానికి కూడా వెనుకొస్తున్నారు. అది చాలా తప్పు. చదువుతో పాటు విజ్ఞానం పెరగాలి, వాళ్ళతో పాటుగా వివేకంగా మసులుకునేటటువంటి ధైర్యం రావాలి. తర్వాత ఆ విధమైనటువంటి సంస్కృతి అభివృద్ధి కావాలి. చదువుకున్నా చదువుకోకపోయినా నీకు జన్మనిచ్చినటువంటి తల్లి
ఒకసారి నేను ఒక చిన్న కథ చదివిన. ఏంటంటే చిన్నప్పుడు ఆ బాబు ఆడుకుంటూ ఉంటే ఏదో పొరపాటుగా ఆ పిల్లోడికి దెబ్బ తగిలింది, అమ్మ కాపాడింది. దానివల్ల ఏమైంది, ఆ అమ్మాయికు కన్ను ఒకటి పోయింది. వాడు పెరుగుతుంటాడు. పెరిగిన తర్వాత తల్లి గుడ్డిది అని చెప్పి, అంటే ఒక కన్ను కనబడదు, అందవికారం కనబడుతుందని ఫ్రెండ్స్ ఎవ్వరికి కూడా పరిచయం చెయ్యడు. అమ్మ నువ్వు నా దగ్గరికి రాకు అంటాడు, నాతో ఉండకు అంటాడు. అటువంటి అప్పుడు తల్లి ఏం బాధపడదు, వాడికి తెలియదులే పాపం చిన్న పిల్లవాడు నన్ను పరిచయం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటది తప్ప. కానీ వాడు ఆ విధంగా తల్లిని ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నా కూడా వాడు ఇష్టపడడు. కాలక్రమాన కొన్ని రోజులకు ఏదో కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాడికి చిన్నప్పుడు బొంగరం ఆడుతుంటే ఆ బొంగరము యొక్క మేకు కన్నుకు కుచ్చితే తల్లి ఆపరేషన్ చేయించినప్పుడు కన్ను పోయిందంటే తన కన్ను వాడికి ఇచ్చి కొడుకును బతికిస్తుంది. అది తల్లి యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమ. అప్పుడు వాడికి తెలిసి తల్లి కాళ్ళ మీద పడతాడు, అమ్మా నేను నిన్నాడు చాలా తప్పు పని చేసిన, తల్లి ప్రేమను తెలుసుకోలేకపోయినా అని చెప్పేసి. ఈ విధంగా అంటే తల్లిని గురించి ఎంతో ఆదరంగా దైవ సమానంగా చూసినటువంటి కథలు కూడా పురాణ చరిత్రలో మనకి ఎన్నెన్నో ఉన్నాయి. అట్లాగే తల్లిదండ్రుల్ని కష్టపెట్టిన వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఇటువంటి సంస్కృతి, అంటే ఈ విషపూరితమైన సంస్కృతి బాగా పెరిగిపోతుంది. అది రాకుండా పిల్లల్ని చూసుకోవాలి అంటే ఈ తల్లి ప్రేమకు కులమానంగా ఒకటి అంటే అమ్మకు ఒక చక్కటి అర్థం ఎట్లా చెప్పాలంటే, అమ్మకు అన్నానికి తేడా ఏంటంటే అన్నమేమో కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మనేమో కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. ఇది అంటే చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ కానీ ఇవన్నీ లేవమ్మా. ఏ జలుబైనా దగ్గైనా తుమ్మొచ్చినా కడుపు నొచ్చినా ఏదైనా అమ్మ మనకందరికీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే కషాయాలు అవో ఇవో చేసి మనకు ఆరోగ్యాన్ని బాగు చేసేది. అంటే మనకు డబ్బు ఇవ్వలేని ధన్వంతరి అన్నమాట. డబ్బు అవసరం లేని ధన్వంతరి మన ఇంట్లోనే అమ్మ. అంటే తనకి ఎంత కష్టమైనా, అంటే నేటి రోజుల్లో కానీ ఎప్పుడైనా చూసుకున్నట్టయితే 10 మంది పిల్లలు ఉన్నటువంటి తల్లి రోజు వండి వార్చి వాళ్ళకు పెట్టడంలో ఏమాత్రం అలసట చూపించదు, ముసలైనప్పటికీ కూడా. కానీ వృద్ధాప్యంలో ఆమెను ఈ 10 మంది ఒక్కరిని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, వంతులు వేసుకుంటున్నారు. ఇది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి పరిస్థితి మారాలి. అంటే తల్లి పట్ల అవగాహన, అంటే ప్రత్యక్ష దైవం. నువ్వెన్ని ఏమి చేసినా కాశీపోయినా కన్న తల్లి రుణం తీరదును అని పెద్దవాళ్ళు ఒక సామెత. కాబట్టి తల్లి పట్ల ఎప్పుడు కూడా నిరాదరణ పనికిరాదు. ఆమె గర్భంలో జనించటము, తర్వాత నీకు లోకంతో పరిచయం చేయటమే నువ్వు చేసుకున్నటువంటి సౌభాగ్యం అన్నమాట. కాబట్టి తల్లి పట్ల ఎప్పుడు కూడా గౌరవంగా ఉండాలి. ఆమెకు ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా అమ్మను కాపాడుతూ ఉండాలి. రేపు పొద్దున నువ్వు ఏ విధంగా చేస్తున్నావో అదే మార్గదర్శనం పిల్లలకు అందుతుంటది. అది సేమ్ అదే అందుతుంటది. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇట్లా చేశారు అని చెప్పేసి పిల్లలు ఇది చేస్తారు. దీనికి ఎంతో అది ఎంతో దూరంలో ఉంటదమ్మా. ఇప్పుడు ఎప్పుడో నేను ఒకసారి చిన్నప్పుడు ఒక కవిత చదివిన. అంటే అది ఎట్లా ఉంటదంటే, మొదటిసారి ఏమంటుందో, రే నాన్న నువ్వు నా మొదటిసారి నా గర్భంలో కదిలేటప్పుడు నాకెంతో ఉత్సాహం కలిగింది, నన్ను అమ్మని చేస్తున్నావని తల్లి అంటదన్నమాట. మళ్ళీ నువ్వు నన్ను ఊపిరానకుండా కదలాడుతూ ఉంటే నువ్వు చాలా హుషారైన వాడిగా పుడతావని ఆనందం కలిగిందిరా అంటుంది. తర్వాత నన్ను చీల్చుకుని నువ్వు ప్రపంచంలోనికి వస్తూ ఉంటే మొదటిసారి నన్ను అమ్మని చేశావని చాలా ఆనందం కలిగిందిరా నాన్న అనుకుంటది. ఆ తర్వాత నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే నువ్వు తట్టుకునే శక్తి నీకు పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారా అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వాడు, అంటే ఆ అడుగులు గబగబా వేస్తూ తనని దూరంగా ఉన్నప్పుడు, అంటే తల్లిని కనబడకుండా దూరంగా ఉన్నప్పుడు, నేను లేకున్నా నిలబడే శక్తి నీకు వస్తుందిరా, రావాలరా అని ఆశీర్వదించాలనిపిస్తుందిరా అంటది. జీవన ఒత్తిడి లోపల, ఎన్నో అవసరాల లోపల తల్లిని మర్చిపోయినప్పుడు నేను లేకున్నా కూడా నువ్వు ఉండగలిగే సామర్థ్యాన్ని పొందుతున్నావురా అని అనుకుంటుందంట. తల్లి ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టకుంటే నేను లేకున్నా తట్టుకునే గుండె నిబ్బరం నీకు వచ్చింది అని నాకు మహదానందం కలిగింది నాన్న అంటది. కానీ ఇప్పుడు బాధగా ఉందిరా అంటది. తల్లి చనిపోయిన తర్వాత ఇప్పుడు బాధగా ఉంది. ఎందుకంటే అందరూ నేను చనిపోయినా ఏడుస్తున్నారు, నువ్వు నన్ను కాలబెడుతుంటే, నువ్వు నన్ను
కాల్చేటప్పుడు నీ చేతి కాలుతుందేమోనని బాధగా ఉందిరా నాన్న అంటుంది. అది కన్న పేగు యొక్క గొప్పతనము, కన్న తల్లి యొక్క మమత. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు పిల్లలు అర్థం చేసుకోవాలి. అంతేగాని అమ్మ నీకేం తెలియదు, ఏం తెలియకుండానే వీళ్ళు పెద్దవాళ్ళు కారు కదా, వాళ్ళకి తెలియకపోతే ఏం లేదు, వాళ్ళకి ఇచ్చేది పెద్దవాళ్ళకి ఇచ్చేది ఏం లేదు, రోజు కొద్దిసేపు వాళ్లకు ఆప్యాయంగా పలకరించడమే. వాళ్ళేమి ఇప్పుడు బాగా బుట్టలు తట్టలు తినరు, వాళ్ళేమి అంటే కావాలి ఎట్టు కావాలంటే అప్పుడు వెళ్ళాలనుకోరు, ఎందుకంటే అనారోగ్యము ఆరోగ్యాలు సహకరించవు. కానీ వాళ్లకు కావలసినటువంటి మమతను ప్రేమను అందించాలి నేటి తరము. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారమ్మా. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి పిల్లలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి వాళ్ళ మీద ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పెంచుకుంటూ, అంటే గౌరవం అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తమ పిల్లలు ఏ విధంగానో వాళ్ళు ఇన్నాళ్ళు మిమ్మల్ని వాళ్ళు పెంచారు, ఇక ముందు మీరు వాళ్లను సరి అయిన రీతిలో చూసినట్టయితే రేపొద్దున మీ పిల్లలు కూడా అదే తరహాలో పెరుగుతారు. అంతే తప్ప మీరు ఆ విధంగా ప్రవర్తన లేకుంటే వాళ్ళ మనసు లోపల చిన్నపిల్లలది ప్లెయిన్ క్యాసెట్ మైండ్, అది చూసి చూసి వాళ్ళు కూడా అటువంటి అంటే సంఘ విద్రోహులుగా తయారవుతారు. మంచి అలవాట్లు రానప్పుడు సమాజంలో ఇటువంటి విషబీజాలైనటువంటి పౌరులు తయారైతే తల్లిదండ్రులకు మన సంస్కృతికి వారసులైనటువంటి పిల్లలు అటువంటి చెడు సంస్కారాలతోని అయినట్టయితే అది దేశం యొక్క పురోభివృద్ధికి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. మంచి నేటి పిల్లలే రేపటి పౌరులు. మరి ఆ పిల్లలు మంచి పిల్లలుగా తయారు కావాలి. కాబట్టి నేటి తల్లులందరూ కూడా అటువంటిది ఉండాలి. ఎందుకంటే ప్రేమచంద్ అనే ఒక నవల రచయిత అన్నాడు. అంటే ఏమన్నాడంటే రాముడు, అర్జునుడు, శివాజీ వంటి మంచి కొడుకులు, మంచి పిల్లలు, లక్ష్మీబాయి ఇటువంటి దేశభక్తులు అయినటువంటి పిల్లలు తయారు కావటం లేదు అని అంటే కౌసల్య, జిజియాబాయి, కుంతీదేవి వంటి తల్లులు లేరు అని. కాబట్టి తల్లులలో కూడా మార్పు రావాలి. ఆ విధంగా పిల్లల్ని తయారు చేయాలి. ప్రతిదానికి వెనుక వేసుకు రాకూడదు. అంటే తల్లిగా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించినప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ కూడా మనకు ఆ విధంగానే వస్తుంది. తల్లి సక్రమంగా తన పాత్రను నిర్వర్తించాలి. పిల్లవానికి మంచి అలవాట్లు నేర్పించాలి. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు బయట ర్యాగింగ్లు అవి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. మరి అటువంటిప్పుడు అది తప్పురా నాన్న, ఇంట్లో ఎదిగిన చెల్లెలు ఉన్నది, అది ఏ విధంగానో బయట వాళ్ళందరూ ప్రతి తల్లి పూజనీయురాలి, ప్రతి స్త్రీ అమ్మే. భారతదేశంలో ఉండేటటువంటిది ఒక అమ్మనే కాదు, ఏ తల్లైనా ప్రతి ఇంటికి ప్రతి ఆడపిల్ల ఒక ఇంటికి కోడలు, ఒక ఇంటికి కూతురు. అయితే అన్ని బంధాలతోని ఉన్నటువంటి స్త్రీ ఆమె పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా కూడా ఆ ఇంట్లో మహారాణిగా ఉండి తన యొక్క ధైర్యంతో, తన యొక్క అధికారంతో, తన యొక్క వినయ విధేయతలతోని, శక్తి సామర్థ్యాలతోని ఆ ఇంటిని నడిపేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఎదుర్కొంటుంది. అందుకే మన వివాహ వ్యవస్థలో ఆడపిల్లల కంటే మగపిల్లలకు 4-5 ఏళ్ళు పెద్దగా చూస్తారు. కారణం ఏంటంటే మ్యాచ్యూరిటీలో డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు తొందరగా మ్యాచ్యూర్ అవుతారు. ఆడపిల్లల మైండ్ అంటే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈక్వల్ అయిపోతే ఆ కాపురంలో ఇబ్బందులు ఏర్పడతాయని మన పెద్దవాళ్ళు చేసింది ప్రతిది కూడా చాలా అర్థవంతమైనటువంటిది. ఎప్పుడు పాతది తప్పు అనకూడదమ్మా. దాంట్లో ఉండేటటువంటి మంచి చెడుల్ని విశ్లేషించాలి. మన వాళ్ళు పెట్టినటువంటిది ప్రతిది కూడా అంటే అమ్మ యొక్క గొప్పతనాన్ని, అంటే ప్రతి స్త్రీ గృహిణి నుంచి అమ్మగా. కాబట్టి అమ్మ యొక్క స్థానాన్ని ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి. దానికి పిల్లలు సహకరించే విధంగా తల్లులు చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తే పిల్లలు మన చేతుల్లో ఉంటారు, మంచి పౌరులుగా తయారవుతారు. ఇంగ్లాండ్లో ఒక ఆనవాయితుందటమ్మ, ఒక పల్లెటూరులో. ఏమిటి అనంటే ఒక 70-80 ఏళ్ళ వయస్సు రాగానే ఆ ఆడవాళ్ళని ఎక్కడ ఒక కొండ మీద వదిలిపెట్టేస్తారంట దూరంగా ఇప్పటికీ. అయితే ఈ మధ్యనే నేను ఓన్లీ ఆడవాళ్ళనే కాదు, వృద్ధులు తల్లిదండ్రులు అనుకుంటా. అయితే అంటే తల్లిని గురించి ఇచ్చింది కథ. తండ్రులు కూడా కావచ్చు, తల్లి అంటే తండ్రి కూడా ఉంటారు, అంటే వృద్ధులు అన్నమాట. అయితే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క అవయవాలు చేత కాకుండా డిపెండ్ అపాన్ అదర్స్ ఉన్నప్పుడు ఇక యంగ్స్టర్స్ వాళ్ళకి చూసుకునే అవసరము లేదు అని భావిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు ఆమెను తీసుకెళ్లి
ఒక కొండ మీద ఎక్కడో వదిలిస్తారు. ఇక ఆమె వాళ్ళు అక్కడ ఎండకు ఆ విధంగా కృషించిపోయి ఏమన్నా ఇట్లా జంతువులు వాటి వల్ల తిని మొత్తానికి అక్కడ ఇక వాళ్ళకి ఏముండదు, ఇంకా చనిపోతారు వాళ్ళు అక్కడి. ఆ విధమైనటువంటి పద్ధతి ఉందంట. ఒక కొడుకు తీసుకొని పోతున్నాడు భుజాన వేసుకొని, పోతూ ఉంటే వెళ్తూ భుజాన వేసుకొని పోతే నడవలేదు కదా, భుజాన వేస్తూ పోతుంటే ఆమె ఏం చేస్తాట, వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కొమ్మ విరుస్తూ వెళ్తుంటదంట. అయితే కొడుకు చికాకు పుడుతుంటది, ఊరికే కదులుతుంటే. ఏంటిది ఊరికే అట్లా కదులుతున్నావు నువ్వు, సరిగా పడుకోలేవా, నేను మోస్తున్నా, నాకెంత బరువు అవుతున్నావు నువ్వు అని కోప్పడతాడంట. కోప్పడితే అక్కడికి వెళ్ళే కొండ మీద ఏమనదు, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమనదు, వదిలేస్తాడు. వదిలేసి వెళ్ళేటప్పుడు తల్లి ఏమంటదట, నాన్న దారి తప్పేవు, వచ్చేటప్పుడు అన్ని కొమ్మలు వేశారా, వాటమ్మట నువ్వు ఇంటికి వెళ్ళు అంటదంట. అంటే మళ్ళా కొడుకు పోయేటప్పుడు ఇబ్బంది పడకూడదు, తోవ తప్పిపోకూడదు, ఇంటికి నిదానంగా. అది తల్లి ప్రేమ. తనను అక్కడ వదిలిపెడుతున్నాడు, తన బతికేంటో చూస్తలేడు అన్నది లేదు. కానీ తల్లి మట్టుకు నువ్వు దారి తప్పకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాన్న అని చెప్పేసి, నేను వచ్చేటప్పుడు అన్ని కొమ్మలు వేశారా, ఆ మార్గం గుండా వెళ్ళు అంటుందంట. అంటే అక్కడ తల్లి యొక్క గొప్పదనము, ఆమెకున్నటువంటి అంతరంగంలో నుండి వచ్చినటువంటి ప్రేమ ఆ విధంగా. తర్వాత ఇట్లా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ దొరుకుతాయమ్మా. తర్వాత ఇంకొకసారి ఇట్లే ఒక అమ్మ కొడుకు ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఉంటే, అమ్మ చిన్నప్పటి నుంచి నాకెంతో చేశావు, కాబట్టి నేను కూడా నీకు ఇప్పుడు చేస్తా, ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వాడు అంటాడు కదా, నేను కూడా ఇప్పుడు నీకు చేస్తా, నేను ఒక రోజు నీ దగ్గర పెద్ద మనిషి పాపం, నీ దగ్గర పడుకుంటా అని అంటాడు. అంటే వద్దు నాన్న, నువ్వు నా దగ్గర పడుకోలేవురా, వద్దు అని అంటది. అని అంటే, ఏం కాదులే అమ్మ, ఏమవుతుంది, నేను పడుకుంటానంటాడు. పడుకుంటాడు. పడుకున్న తర్వాత 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఆమె పక్క తడిపేస్తుంది. పాపం పెద్ద మనిషి కదా, తడుపుతుంది. తడిపితే నిద్దట్లో తడిపేగానే కొంచెంసేపటికి లేస్తాడు. పర్వాలేదమ్మా అంటాడు, పక్కకు జరుపుతాడు, అక్కడ ఆ క్లాత్స్ మారుస్తాడు, గుడ్డలు మార్చేసి మళ్ళీ తల్లిని పడుకోబెడతాడు. మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత ఆవిడ మళ్ళీ అదే పని చేస్తుంది అన్నమాట. రెండోసారి కూడా కొంచెం ఓపికగానే చేస్తాడు. ఇంకా 3వసారి వెళ్ళంగానే గంట డిస్టర్బ్ అవుతుంది కదా అబ్బాయికి. ఏమంటాడు కదా, నువ్వు మెలుకునే ఉన్నావు కదా, వస్తున్నప్పుడు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కసురుకుంటాడు. కసురుకుంటే అప్పుడు కూడా ఏమనదు. అని మళ్ళీ పొడి బట్టలు వేస్తాడు, పడుకోబెడతాడు, పక్కన పడుకుంటాడు. 4వసారి ఆమె మళ్ళా 1 గంట 2 తెల్లవారుతుంటది. పొయ్యంగానే అప్పుడు అంటాడు కదా, నీ దగ్గర పడుకున్నా తప్పైపోయింది, నువ్వు ఇన్నిసార్లు నన్ను నిద్రపోకుండా చేస్తున్నావు నువ్వు అని తల్లిని అంటాడు. ఒరే నాన్న, ఒక్కరోజు నువ్వు నా పక్క దడిపితే ఓర్చుకోలేకపోతున్నావు, నిన్ను 8 సంవత్సరాలు నువ్వు పక్క దడుపుతుంటే రోజు ఈ తెల్లవారు నేను ఇది చేశాను కదరా, నువ్వేం తీరుస్తావురా నాన్న అన్నదట తల్లి. అందుకని తల్లి రుణము మాటల్లో చేతల్లో అసలు చెప్పలేమమ్మా. ఏం చెప్తాను చెప్పమ్మా, తల్లిని గురించి చెప్పమంటే 1, 2 మన జన్మకు కారకురాలు, మన ఉన్నతికి కారకురాలు, మన ఎదుగుదలకు కారకురాలు. తర్వాత మన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ రంగంలో చూసినా మనను వెన్నంటి ప్రోత్సహించి మన అభివృద్ధికి తోడ్పడేటటువంటి అమ్మను గూర్చి ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఆమెకి ఇబ్బంది కలగకుండా చూసుకోమని, తల్లిదండ్రులు గౌరవంగా చూసుకోమని నేటి తరానికి విజ్ఞప్తి చేయడం ఒక్కటే. ఆ విధంగా మారాలి యువత అని చెప్పటమే ఈ మదర్స్ డే తరఫున నేను ఇచ్చేటటువంటి సందేశము. తర్వాత నా కోరిక. మీరు అన్నట్టు యువకులు అంటే యువతకు మనం చెప్తాం కరెక్టే. ఆ యువత వైఫ్ కూడా ఒక తర్వాత అమ్మే. మెయిన్ అబ్బాయిలకు చేయాలని ఉన్నా కూడా వైఫ్ సహకరించాలి. కరెక్ట్ అమ్మా. మరి అదే మెయిన్ కదమ్మా. ఇప్పుడు స్త్రీ అంటేనే ఆ గొప్పతనం. అదే అంటే ఆవిడనే ఇల్లును మార్చగలుగుతుంది. మగవాడు అందుకే ఏమన్నారంటే, స్త్రీ చేతిలో స్త్రీలు మరిచిన బొమ్మలు పురుషులు అన్నారు మా పెద్ద వాళ్ళందరూ కూడా. అంటే మగవాడు ప్రత్యేకంగా తను ఏది నిర్ణయం తీసుకోడు, ఆడవాళ్లకు అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మొదట మార్పు ఆడవాళ్లనే రావాలమ్మా. మనకి ఇప్పుడు ఎన్నో సమస్యలు సమాజంలో ఎదుర్కొంటున్నాయన్నీ కూడా ఆడవాళ్ల ద్వారానే. వరకట్నాలు ఏ మామగారు అడగడు,
అత్తగారే అడుగుతారు ఈ లాంఛనాలు ఆ లాంఛనాలు ఇవని అవని, నా కోడలికి ఇది పెట్టు, నాది ఇది పెట్టుని. మరి అత్తా కోడళ్ళు అనాదిగా పడదు అనేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. మరి ఇద్దరు ఆడవాళ్లే కదా, మరి ఆడవాళ్ళ నుంచే మార్పు రావాలి. నేను అనేది అదే. మరి మగవాళ్ళు అంటే ఆడవాళ్లను బానిసలుగా చేసిండ్రు, ఆడవాళ్లను బయటికి రానివ్వకుండా చేసి, ఇవన్నీ అపోహలు. ఏం కాదు పాపం, మగవాళ్ళు ఏమీ తప్పు లేదు, ఎక్కడో కొంత ఉంటుండొచ్చు, కానీ 100% ఆడవాళ్ల లోపునే మార్పు రావాలి. వాళ్ళే, నేను నా కొడుకు కట్నం తీసుకోను అంటే వరకట్నం రూపు మారిపోతుంది. కూతురు లాంటిది నా కూతురు నా కోడలు అనుకుంటే అసలు అత్తా కోడలు గొడవలే ఉండవు. మధ్యలో మగవాడు నలిగిపోతాడు కదా, తల్లినేమనలేక భార్యనేమనలేక. మరి ఆమెకు కూడా తల్లి ఏ విధంగానూ అత్తగారు కూడా ఆ విధంగానే కదా. అయితే కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఆడవాళ్ళు తమ లోపల మార్పు రావాలి. అంటే మరీ అంతగా కాకుండా తమ పిల్లలు చెడిపోకూడదు అనే భావనతోనన్నా మారాలి. రేపొద్దున తమ పిల్లలు కూడా ఈ విధమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తే దానివల్ల అంతే కదా, అంతే కదా. బంతిని ఇట్లా విసిరితే నిదానంగా వచ్చేస్తుంది కదా, న్యూటన్లా అట్లా ఏం లేదు. అందుకని మనము సమాజం యొక్క అభివృద్ధిలో స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. మంచి పౌరులు తయారు చేయటంలో అమ్మను మించినటువంటి పాత్ర మరొకటి లేదు. అమోఘమైనటువంటి పాత్ర సమాజ అభివృద్ధి లోపల కానీ సమాజ తిరోగమనంలో కూడా అమ్మ పాత్రనే ఉంటుంది. కాబట్టి అమ్మను కేవలంగా మనము పిల్లలు యువకులు తెలుసుకోవాలి, ఆమెను పూజించాలి, చెయ్యాలి, ఇవన్నీ సంస్కారంగా పిల్లలు తల్లి చేతిలో పెరిగితే అవి వాళ్ళకి చెప్పే పని లేదు. కాబట్టి మొదలు అమ్మల్లోనే ఆ విధమైనటువంటి మార్పు తెచ్చుకోవాలి, అమ్మలే మారాలి. చాలా తేడా ఉంది. మోడర్న్ మ్యామ్స్ ఇప్పుడు అంటే పాలిస్తే అందం కరిగిపోతుంది అనేటటువంటి భావనలో ఉన్నారు. అది ఎంత తప్పు. వాళ్ళకి 100 ఏళ్ల రెసిస్టెన్స్ పవర్ ఆ పిల్లలకు పెరుగుతుంది. ఏం చేసినా రాదు. ఎన్ని ఈ సిర్లాకులు రాయించినా, ఇంకేమి రాయించినా, ఇంకేం టానికులు ఇచ్చినా కూడా రాదు. మరి అది మాతృత్వం ఆ యొక్క మధురిమను పిల్లలకు అందించాలి. తర్వాత దానివల్ల పిల్లలకు మంచితనాల్ని, తర్వాత మానవత్వాల్ని ఇవన్నీ రంగరించిపోవడానికి, అంటే పిల్లల ద్వారా తల్లులు మారడం కాదు, తల్లులు పిల్లల్ని మార్చినప్పుడే సమాజము, అమ్మలు కూడా ఆ విధమైన గౌరవాన్ని పొందగలుగుతారు. అయితే ఎప్పుడైనా ఈరోజు అంటే రేపు 12వ తారీఖు మదర్స్ డే, ఇది పాశ్చాత్య సంస్కృతి. యాక్చువల్గా మనది రేపు ఆదిశంకరాచార్య జయంతి. అది ఎవడు పట్టించుకోడు. మదర్స్ డే మదర్స్ డే అంటే, ఎందుకంటే మనము మనదాన్ని మనం పట్టించుకునే ఆనవాయితీ ఎప్పుడు లేదమ్మా. ఇటు రేపు చూడాలి అంటే ఇప్పుడు ఆ మదర్స్ డే రోజు చూడాలి, అందరి ఫోన్లలో స్టేటస్ మామ్స్ తో ఆదిశంకర ఏం చేస్తారో ఏం చేయరో తెలియదు, కానీ ఎవరి ఫోన్లలో చూడండి. అది కూడా ఒక రకమైన పోకడే. మరి అదే ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. అంటే అమ్మ, లోకంలో చెడ్డ కొడుకులు ఉంటారేమో, చెడ్డ పిల్లలు ఉంటారేమో, కానీ చెడ్డ తల్లి మాత్రం ఎప్పుడు ఉండదమ్మా అంటాడు. కారణం ఏంటంటే, శంకరాచార్యులు గారు అనేకమైనటువంటి అన్ని దేవుళ్ళ మీద చేస్తారమ్మా. ఆయన భగవద్వంశగా మన భారతీయతకు అంటే 32 సంవత్సరాల లోపల అన్నీ కూడా చేశారు కదా, ఆయన మొత్తం తిరిగారు కదా. అయితే అప్పుడు అన్ని దేవి పీఠాలు స్థాపించారు, 18 పీఠాలు. అప్పుడు అంటే మొత్తము అన్ని దేవుళ్ళ మీద స్తోత్రాలు రాసిన తర్వాత దేవికి కోపం వచ్చింది. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామికి అన్ని దేవుళ్ళ మీద రాశాడు. అంటే నా గొప్పతనం ఏం కనబడలేదా వీడికి, నా మీద ఏం రాయలేదు అని అనుకుంటుందంట అమ్మవారు. అనుకుని ఒకరోజు స్నానం, అర్ఘ్యం అంటారు చూసారు, అర్ఘ్యం తెలుసు కదా, నదిలో స్నానం చేసి వదులుతారు. అర్ఘ్యం వదులుతుంటే నీళ్లలో అమ్మవారు కోపంగా చూస్తున్నట్టు కనబడిందంట శంకరాచార్య గారికి. కనబడితే అప్పుడు ఏంటమ్మా నన్ను ఇంత కోపంగా చూస్తున్నావు అని అనుకుంటే, ఏరా నన్ను గురించి నీకే గొప్పతనం కనబడలేదా, అసలు నేను జ్ఞాపకం రాలేదా అని మొత్తం అమ్మవారు కోపం చేసిందట. అప్పుడు అంటాడట, అది దేవ్యాపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒకటి రాస్తాడు. అప్పుడేమంటాడంటే, అమ్మా వీళ్ళందరికంటే సృష్టికి మూలమైనటువంటి ఓంకార రూపిణివి నువ్వు, సృష్టిని పుట్టించిన దానివి నువ్వు, నీ నుండే వీళ్ళందరూ పుట్టారు, ఈ త్రిమూర్తులు త్రిమాతలు వీళ్ళందరూ పుట్టారు, నువ్వే అధికారినివి. మరి నువ్వు నా మీద నేను నీ బిడ్డను, తెలియక కొడుకు తప్పు చేస్తాడు కానీ తల్లి కోపించడం భావ్యం కాదమ్మా. అప్పుడే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. అంటే పుత్రులు దుర్మార్గులా ఉండడం అది లోక సహజం, చెడ్డవాళ్ళుగా ఉండడం అనేది లోక సహజం,
కానీ తల్లి ఎప్పుడు చెడ్డది కాదమ్మా. ఎంత కోపంగా ఉన్నా కూడా తల్లి కొడుకుని శపించదు, కూతుర్ని శపించదు. తనలో తను బాధపడతా, అయ్యో నా బిడ్డ ఇట్లా అన్నది, నా కొడుకు ఇట్లా అన్నాడు అని చెప్పి బాధపడుతుంది తప్ప వాళ్ళకి చెడు జరగాలని మాత్రం అనుకోదు, ఆశించదు, అనదు. ఎంత కష్టమైనా సరే, తనని ఎంత కష్టపెట్టినా సరే అనుకోదు. అది తల్లి యొక్క గొప్పతనం. అప్పుడు తల్లిని మించింది ఇంకొకటి లేదు. ఒక మాటలో చెప్పాలంటే తల్లిని మించినటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి ఆమెను గురించి వేదాలు 4 వేదాలు ఏం చెప్పలేకపోయినాయమ్మా. కాబట్టి ఆమె స్థానం ఆమెదే. భగవత్ స్వరూపం, మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ. కాబట్టి అమ్మ ఉన్నన్ని రోజులు, అమ్మా నాన్నలన్నీ వాళ్ళకు చనిపోయిన తర్వాత ఏదో చేస్తే వాళ్ళు చూడడానికి రారు. ఉన్నప్పుడు కళ్ళ నీళ్లు పెట్టకుండా చూసుకోవటం అన్నది వాళ్ళ కడుపులో పుట్టినందుకు ఒక అంటే పిల్లల యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని తెలుసుకొని ఉన్నప్పుడు వాళ్ళ జీవితం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ మదర్స్ డే సందర్భంగా మరొకసారి మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మేడం. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అమ్మా.